ఓం శాంతి. ఈరోజు జూన్ 21వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మేము ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. ఇక మా ఇల్లైన శాంతిధామానికి వెళ్తున్నాము అని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఇంటికి వెళ్ళేందుకు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ పిల్లలకైతే ఇంటికి వెళ్ళే స్మృతి ఉంటుందో వారి గుర్తులు ఏమిటి? సమాధానం: వారు ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉంటారు. వారికి అనంతమైన వైరాగ్యం అనేది ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో ఉంటూ కూడా తేలికగా ఉంటారు. అక్కడి ఇక్కడి వ్యర్థమైన విషయాలలో తమ సమయాన్ని పాడు చేసుకోరు. స్వయాన్ని ఈ ప్రపంచంలో ఒక అతిథిగా భావిస్తారు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: స్వయాన్ని పాపాల నుండి విముక్తం చేసుకునే పురుషార్థం చేయాలి. దేహ అభిమానంలోకి ఎప్పుడూ కూడా రాకూడదు. ఈ ప్రపంచంలోని ఏ వస్తువుపైన మోహం పెట్టుకోకూడదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: మాయారూపి జిన్ను భూతము నుండి సురక్షితంగా ఉండేందుకు బుద్ధిని ఆత్మిక వ్యాపారంలో బిజీగా ఉంచుకోవాలి. బాబాకు పూర్తి సహాయకులుగా అవ్వాలి. ఈరోజు వరదానం: సర్వ ఖజానాలను సరి అయిన సమయంలో ఉపయోగించి నిరంతరము సంతోషాన్ని అనుభవం చేసుకునేవారు భాగ్యవాన్ ఆత్మ భవ. వరదానం యొక్క వివరణ. బాబ్దాదా ద్వారా బ్రాహ్మణ జన్మ లభించటంతోనే మొత్తం రోజంతటికి అనేక శ్రేష్టమైన సంతోషాల యొక్క ఖజానాలు ప్రాప్తిస్తాయి. కావున మీ పేరు ద్వారా కూడా ఇప్పటి వరకు కూడా అనేక మంది భక్తులు అల్పకాలం సంతోషంలోకి వస్తుంటారు. మీ జడ చిత్రాలను చూసి సంతోషంలో నాట్యం చేస్తారు. అలా మీరందరూ కూడా అదృష్టవంతులు. చాలా ఖజానాలు లభించాయి, కానీ వాటిని కేవలం సరి అయిన సమయంలో ఉపయోగించండి. తాళమును సదా ఎదురుగా ఉంచుకోండి, అనగా సదా స్మృతిలో ఉండండి మరియు స్మృతి స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడు నిరంతరం సంతోషం యొక్క అనుభవం అనేది కలుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. స్లోగన్: తండ్రి యొక్క శ్రేష్టమైన ఆశా దీపాన్ని వెలిగించేవారే కుల దీపకులు. మంచిది. ఓం శాంతి.